హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక. ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్న బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంపల్షన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సరే, లాస్ట్ 2.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. మేడం, మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి, ఎందుకంటే చాలా బాగుందని చెప్పాలన్నమాట. ఖర్చులు అవుతాయి, అది మాత్రం ఉంది, తప్పక ఖర్చులు అవుతాయి. సెకండ్లో రాహు ఉన్నాడు కనుక తప్పక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఆన్లైన్లో ఏం చేసినా
వాళ్ళకి తప్పక లాభాలు అనేవి చేకూరుతాయి. కొంతవరకు ఖర్చులు ఉంటాయి, అది ఎప్పుడు చెప్పే విషయం. కానీ బిజినెస్ అనేది విస్తరిస్తుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఆన్లైన్ అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే మెర్కురీ రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అండ్ ఇప్పటికైనా సరే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంతవరకు మకర రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగుంటుంది. ఎందుకంటే ఆయనే 9th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళ చేసే పనిలో కానీ, వాళ్ళ చేయబోయే పనిలో కానీ, వాళ్ళ అనుకున్న పనిలో కానీ తప్పక సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం మకర రాశి వాళ్ళకి పరిగణించవచ్చు అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సడన్గా డబ్బు వచ్చే సూచనలు అని చెప్పేసి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక తప్పక పిల్లల విషయం మీద కొంతమంది టెన్షన్ పడే వాళ్ళందరికీ కొంచెం ఊరట కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినడం కానీ, వాళ్ళని సెటిల్ చేయడం కానీ తప్పక జరుగుతుంది. అలాగే పై చదువులకు వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక పేరెంట్స్ అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళకి వచ్చినా కూడా సాల్వ్ చేసే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు. జనరల్గా కూడా మనం చూసాము అంటే కొంతవరకు వీళ్ళకి హ్యాపీ మంత్ కింద మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి 11th లార్డ్ 9th వస్తున్నాడు కనుక తప్పక బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. స్టార్టప్కి ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న రాబడి వస్తుంది. అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మనకి ఈజీగా దొరుకుతారు. అండ్ ఆల్సో ఆ దిశగా నడవడం, దాంట్లో మనకి లాభాలు రావడం అనేది జరిగే సూచనలు మనకి ఫ్యూచర్లో ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఈ రాశికి అధిపతి ఏమో 3rd హౌస్లో ఉన్నారు. సో క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి క్రియేటివిటీ అనేది కొంతవరకు ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, చురుగ్గా పనిచేస్తారు, శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి ఉంటుంది కనుక ఈ మంత్ అంతా కొంతవరకు మకర రాశి వాళ్ళకి హ్యాపీగానే గడుస్తుంది. ఫ్రెండ్స్తో కలయిక ఉంటుంది. అలాగే ఏంటంటే శుభకార్యాల్లో పాల్గొనడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళు పరిహారాలు ఏం చేయాలి అంటే శనికి తప్పక పరిహారాలు చేయాలి. అలాగే నేను ముందు నుంచి చెప్తున్నాను, రాహుకేతు పూజలు చేయాలి. ఎందుకంటే 2nd రాహు ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక, అంటే దగ్గర బంధువులకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ. సో తప్పక ఏంటంటే రాహుకేతు పూజలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. శనికి తప్పక దానం ఇవ్వడం మంచిదన్నమాట. ఏం చేయాలి అంటే శనివారం తైల దీపం పెట్టుకోవడం, అలాగే ఏంటంటే అన్నదానం చేయడం వెరీ ఇంపార్టెంట్. కలియుగంలో ఎప్పటికైనా మనం చెప్పేది అన్నదానం కన్నా మించిన దానం లేదు. సో తప్పక అన్నదానం చేస్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు.